నమస్తే. ఏపీలో డీజీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు గత 5 ఏళ్ల నుంచి గడ్డుకాలం నడుస్తోంది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ఉద్యోగ జీవితం సాఫీగా సాగటం లేదు. లేనిపోని నిందలు మోపిన వైసీపీ సర్కార్ ఆయన్ను అక్రమంగా సస్పెండ్ చేసింది. ఆ సస్పెండ్ను నిరసిస్తూ ఏబీ వెంకటేశ్వరరావు గత 5 ఏళ్లుగా న్యాయ పోరాటం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి చివరికి కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ క్యాట్ ద్వారా తనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయించుకొని ఏబీ వెంకటేశ్వరరావు క్లీన్ చీట్తో బయటకు వచ్చారు. తన తప్పేదీ లేదని, జగన్ సర్కార్ కక్షతోనే తనపై సస్పెన్షన్ విధించిందని ఏబీ వెంకటేశ్వరరావు నిరూపించుకోగలిగారు. క్లీన్ చీట్ వచ్చి వారాలు గడుస్తున్నప్పటికీ కూడా ఏబీ వెంకటేశ్వరరావుకి ఇంకా ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వటం లేదు. క్యాట్ తీర్పును అనుసరించి తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు శనివారం మే 18న లేఖ రాశారు. ఏబీవీ ఈ నెల 31న పదవి విరమణ చేరున్నారు. ఆయన తనకు పోస్టింగ్ ఇవ్వటంలో జాప్యం జరుగుతుందని, న్యాయం చేయాలని లేఖ ద్వారా కోరారు. రాష్ట్రంలోని అందరికన్నా సీనియర్ ఐపీఎస్ అయినా తన సస్పెన్షన్ చెల్లదని చాలా రోజుల క్రితమే క్యాట్ తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. సంబంధిత డాక్యుమెంట్ను కూడా జత చేశారు. ఈ లేఖను సీఈఓ కేంద్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శికి పంపించారు. సీఈఓ నిర్ణయం మేరకు ఏబీవీపీకి పోస్టింగ్ లభిస్తుందని భావిస్తున్నారు. 5 ఏళ్ల క్రితం అక్రమంగా ఏబీవీని తప్పించిన వైసీపీ సర్కార్ నిరాధారమైన ఆరోపణలన్నింటినీ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపింది. అసలు కొనుగోలే చేయని పరికరాల్లో అవినీతి జరిగిందని వైసీపీ సర్కార్ ఆరోపణలు చేసింది. అందుకే సస్పెన్షన్ను విధిస్తూ వేధించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం చేసిన వెంకటేశ్వరరావుకు ఈ నెల 8న క్యాట్ తీర్పు పెద్ద ఉపశమనం కలిగించింది. తీర్పు వచ్చిన 3 రోజుల్లోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఏబీవీ కలిశారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అది తన పరిధిలో లేదని సీఎస్ చెప్పారు. సీఈసీ అనుమతి ఉండాలని చెప్పారు. దీంతో తాజాగా ఏబీవీ రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ రాశారు. అందులో 5 ఏళ్లుగా తాను అనుభవిస్తున్న వేదనను సీఈసీకి వివరంగా తెలిపారు. నిజానికి ఏబీవీ రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్ అధికారి. ఎన్నికల కోడ్ వేళ మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనను ఈసీ తప్పించింది. అన్ని సవ్యంగా కొనసాగి ఉంటే ఏపీ డీజీపీగా ఏబీ వెంకటేశ్వరరావు నియమితులయ్యేవారు. కానీ అప్పటికి క్యాట్ తీర్పు ఇంకా పెండింగ్లో ఉంది. ఇక ఆ తర్వాత క్యాట్ క్లీన్ చీట్ ఇచ్చినప్పటికీ ఏబీవీ ఇంకా పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారు.